సిటీలో ప్రశాంతంగా ముగిసింది హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్ర ముగియడంతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు సిపి ఆనంద్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకి గౌలిగూడలో స్టార్ట్ అయిన శోభయాత్ర లాస్ట్ తాడ్బండ్కి 8 గంటలకు తాడ్బండ్ చేరుకుంది. దాదాపు 10 గంటల పాటు కూడా హనుమాన్ శోభయాత్ర కొనసాగింది. హనుమాన్ శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దాదాపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఈ శోభయాత్ర మొత్తం కూడా సాగింది. హైదరాబాద్ సిటీ పోలీసులు దాదాపు 17,000 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా మరో అదనంగా 3,000 సాయుధ బలగాలకు సంబంధించి కూడా బందోబస్తులో ఉన్నారు. మొత్తం 20,000 మంది పోలీసులు హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన బందోబస్తులో ఉన్నట్లు ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పడంతో పాటు దాదాపు 12.2 కిలోమీటర్ల మేర కూడా గౌలిగూడ నుండి తాడ్బండ్ వరకు ఇటు కోటి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్, మహంకాళి మీదుగా శోభయాత్ర కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంటే కేవలం శోభయాత్ర కోసమే ఆ ట్రాఫిక్ సంబంధించి దాదాపు 45 మళ్లింపులు, ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపులు, మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయో అక్కడ ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ శోభయాత్రకు అంతరాయం కలగకుండా, వాహనదారులు ఇబ్బందులు పడకుండా డైవర్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ముందు రోజే అడ్వైజరీ నోట్ కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు రిలీజ్ చేశారు. ఈ రోడ్లో శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ వాహనదారులు రాకపోవడం మంచిది అనే అభిప్రాయాన్ని కూడా పోలీసులు చెప్పడంతో కొంతవరకు ప్రజలు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేసెస్ ఏదైతే శోభయాత్ర జరిగే ప్లేసెస్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని ట్రావెల్ చేస్తారు. సో ప్రస్తుతానికి శోభయాత్ర ముగిసింది, ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 10 గంటల పాటు కూడా హనుమాన్ శోభయాత్ర కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా ICCC కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలని పర్యవేక్షించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆ సీసీ కెమెరాల్లో ఒకవేళ ఏ ప్లేస్లో కానీ ఇబ్బందులు తలెత్తున్నాయి లేదా కొంతవరకు లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడుతుంది అనిపిస్తే వెంటనే కన్సర్న్ ఆఫీసర్ని అలర్ట్ చేయడము, ఈ విధంగా డీసీపీలందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ హైదరాబాద్ సిపి మానిటర్ చేశారు. సో ఓవరాల్గా శోభయాత్ర సక్సెస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా పీస్ఫుల్గా ముగిసింది అనేది పోలీసులు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభయాత్ర ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో అంటే గౌలిగూడ నుండి తాడ్బండ్ వరకు శోభయాత్ర సాగే మధ్యలో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు, సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కొంత మేరకు భద్రత అనుకోవచ్చు, బందోబస్తుని కట్టుదిట్టం చేశారు. అలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, ఆక్టోపస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి కాబట్టి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మొత్తం పీస్ఫుల్గా శోభయాత్ర జరిగే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 12.2 కిలోమీటర్ల మేరకు సాగిన శోభయాత్ర తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని చేరుకోవడంతో ముగిసింది. పెద్ద ఎత్తున తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుండి కూడా శోభయాత్రని వీక్షించడానికి వచ్చిన భక్తులు శోభయాత్రతో రావడంతో పాటు హనుమాన్ ఆలయానికి తాడ్బండ్కి ఆల్రెడీ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా దర్శనము చేసుకుంటున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో జరిగిన శోభయాత్రకు సంబంధించి మాత్రం లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పీస్ఫుల్గా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ముగిసింది. కెమెరా పర్సన్ మందీప్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.